ఈరోజు నేను తండూరి చికెన్ చేసి చూపించబోతున్నాను. కేజీ ఉంది, 250 గ్రామ్స్ ఉంది. దీంట్లో నేను శుభ్రంగా కడిగి నిమ్మకాయ వేసి పెట్టానండి. ఇలాంటి గరిటెతోటి 2 గరిటెలు పెరుగు తీసుకోండి. ఉప్పు, 1 స్పూన్ కారము, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను తండూరి మసాలా ఉంటే వేయండి, లేకపోతే ఏదైనా చికెన్ గరం మసాలా వేయండి. పసుపు, కొంచెం కసూరి మేతి కూడా వేయండి. ఇలా అనుకొని వేయండి. స్పూన్లో ఆయిల్ వేసుకోండి. కారం ఇంకొక 1/2 స్పూన్ వేసుకోండి. 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. బాగా బీట్ చేసుకోండి. ఒక్కొక్క పీసు నిమ్మకాయ వేసి నానబెట్టాం కదండి, దాన్ని ఒక్కొక్క పీసు దీంట్లో ఇలా నానబెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. ప్రతి ముక్కకి ఇలాగా ఇదిగో ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. కలిపేసేయండి. 1 అవర్ ఫ్రీజర్లో పెట్టుకోండి. ఫ్రీజరు లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని కొంచెం దలసరి మూకుడు పెట్టుకోండి. ఇందాక నేను మ్యారినేట్ చేసిన ఒక్కొక్కటి పెట్టి ఉడకబెట్టుకోవాలి. మ్యారినేట్ చేసిన ముక్కలన్నీ ఇలా దలసరి మూకుళ్ళో ప్యాన్లో పెట్టుకోండి. ఈ గ్రేవీ కూడా వీటి మీద ఇట్లా వేసేసి స్ప్రెడ్ చేసి ఉడకబెట్టుకోవాలి. సేపు మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే ఇలా తిరిగేసేయండి. తిరిగేసాక మళ్ళీ ఒక 10 మినిట్స్ ఇలా మూత పెట్టుకోండి. ఇలా డ్రై అయ్యే వరకు తిరిగేయాలండి. ఉడికిందో లేదో ఇలా పెట్టుకొని చూసుకోండి. ఇలా బాగా డ్రైగా వేయించేయాలండి. ఇప్పుడు ఇలాగా ఒక చికెన్ ముక్క, ఉల్లిపాయ ముక్క వెలిగించి స్టవ్ వెలిగించి పెనం పెట్టి దాన్ని ఇలా రోల్ చేస్తూ ఉండండి. బాగా డార్క్ కలర్ వచ్చే వరకు వేయించండి. బటర్ వేయండి. బటర్ వేస్తే చాలా ఎమ్మీగా ఉంటుంది. తండూరి చికెన్ అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసేసి బాగా చేసుకోండి. నా స్టైల్లో నేను చేశాను. మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.